హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీవించండి. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయన లేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చావు తండ్రి. అయా ప్రభా, మరలా ఇదేమో మా కొత్త నూతన దినం ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, ఎంతోగానో ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి నువ్వే కనుక నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, రాజులకు రాజు అన్న దేవానికి వందనాలు తండ్రి. అయా, వేల మంది చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడిచిన వాడానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కనికరించి కృప చూపిస్తూ వచ్చావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అయా, రాత్రి అంతా చక్కటి నిద్ర దయచేసి అయా మరలా పొద్దున్నే మేలుకొని నిన్ను ఆరాధించే సమయం, శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువానికి వందనాలు. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా మహనీయుడివి, అయా మహాగణుడివి, మహోన్నతుడివి నాయన తండ్రి. నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా, ఈ సమయంలో తండ్రి, అయా, ఎందరైతే ప్రియులు తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నారో మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, వారికి కంచె కాపుదల నుంచి అయా తగిన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారికి నాయన నీ చుట్టూ తిరిగి రక్షించబడలాగని కృప చూపించండి నాయన తండ్రి. అంతేకాదు అయా, వివిధ అనారోగ్యాల చేత బాధపడుతున్నారు నాయన. అయా, క్యాన్సర్ వ్యాధి, షుగరు, బీపీ కంట్రోల్లో లేక నాయన ఎంతోగానో బాధపడుతున్నారు. అంతేకాదు నాయన, బీపీ కంట్రోల్లో లేక పక్షవాతం వచ్చిన పరిస్థితులు నాయన తండ్రి. అయినప్పటికీ కూడా నాయన తండ్రి, మమ్మల్ని అయితే అటువంటి వాటికి వేటికి అప్పచెప్పకుండా తండ్రి, మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన దినాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, కేవలం మేము ఈ దినం చూసామంటే అది నీ కృపేనాయన తండ్రి. మేము అయా ఈ దినాన ఎంతోమంది తండ్రి ఈ దినం చూడలేక ప్రభువా, పెద్దవారే కానీ చిన్నవారే కానీ ధనికులే కానీ శ్రేష్ఠులే కానీ అయా మరణించారు. అయా, మేము వాళ్ళకన్నా శ్రేష్టం కానే కాదు ప్రభు, గొప్పవారం అంతకన్నా కాదు కానీ నాయన. దేవా, మీకు మేమేమిచ్చి రుణం తీర్చలేము తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ వచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు నాయన. అయా, ఈ దినాన స్కూల్కి వెళ్ళే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోనండి, ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అంతేకాదు కానీ నాయన తండ్రి, ఎందరైతే ప్రియులు అయా నిరుద్యోగంతో బాధపడుతున్నారో, ఉద్యోగం లేదని అయా ఎంతోగానో కుమిలిపోతున్నారు, వారికి మంచి ఉద్యోగం దయచేయండి అయా. మరి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి తగిన అయా ధైర్యం మరి చక్కగా క్వశ్చన్స్ చెప్పే అదే ధైర్యం దయచేయండి, కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన ప్రభా, స్కూల్కి వెళ్ళే చంటి బిడ్డల పట్ల మీరే తోడుగా ఉండండి తండ్రి. దేవా, ఇల్లు ఎంతోగాను అయ్యా మరి స్కూల్ బిడ్డల్ని అయ్యా అనేకమైన అసభ్యకరమైన మాటలు వింటూ వస్తున్నాం తండ్రి. దేవా, వాటన్నిటికీ వేటికి అప్పచెప్పకుండా మా బిడ్డల్ని క్షేమంగా తీసుకొస్తున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు నాయన. కనికరించి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. అంతేకాదు అయా మరి యవనస్తులు మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. యవనస్తులు ఎంతోగానో పాడైపోతున్నారు తండ్రి. యవ్వన కాలంలోనే అయా దినాలని చూడలేక అయా మరి నశించి నరకాగ్నికి వెళ్ళే వారిగా ఉన్నారు నాయన తండ్రి. అంతేకాదు కానీ నాయన తండ్రి, చిన్నతనంలోనే అయా మద్యానికి సిగరెట్లకి బానిసలే తండ్రి, నిన్ను ఎరగని వారిగా ఉన్నారు తండ్రి. దేవా, అలా ఉండకుండా ప్రభువాని కాడి మోసే బిడ్డలుగా వారిని చేయి నాయన తండ్రి. చిన్న బిడ్డలైతే నీ సన్నిధిలో ఒలీవ మొక్కలు వల్ల ఎదగడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఎవరికైతే రక్షణ లేదో రక్షణ భాగ్యాన్ని దయచేయండి దేవా. అంతేకాదు కానీ ఆయన తండ్రి, సువార్త చెప్పడానికి ఎన్నోగానో ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు అయా సాతాను ఎంతోగానో ప్రబలిస్తూ ఉండగా నాయన అయా వాడి క్రియల్ని లయపరచండి, బంధించండి, సాతాను శక్తుల్ని బంధించండి నాయన.
తండ్రి దేవా మీరు తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ ఉదయ కాలాన్ని అయ్యా మరలా మేము రాత్రి కాలానికి చేరుకునేదాకా కూడా మా ప్రవర్తన అంతట్లో నీ స్వాధీనం ఉంచండి నాయన. తండ్రి మేము ఎక్కడ పడిపోకూడదు నాయన. దేవా మేము ఎక్కడ పడిపోయి నీకు నామానికి అవమానకరంగా జీవించామో దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి. దేవా మేము అలా జీవించకుండా మమ్మల్ని దినదినము నూతనపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా గర్భిణీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి చక్కని సుఖమైన ప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా యేసయ్యానికి వందనాలు ప్రభువా తండ్రి. అంతేకాదు కానీ నాయన అయా మరి డెలివరీ అయిన బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంత బలమైతే కోల్పోయి ఉన్నారో తండ్రి ఆ బలమంతా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకి మీరు చక్కని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా చిన్నతనంలో బిడ్డలు అయా ఎంతో బలహీనంగా కాకుండా నాయన చక్కగా అయా ఆరోగ్యంగా పుట్టడానికి కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాం నాయన తండ్రి. తండ్రి దేవానికి వందనాలు. కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయన తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. మేము ఏ పాటి వారము నాయన, నీ కృప లేనిదే మేము అయా మీరు జీవించలేని వారము తండ్రి. అయా మరి నువ్వు లేనిదే మేము లేవు నాయన. అయా మీకు ఏమిచ్చినా మేము రుణస్త్రాలను ఒప్పుకుంటున్నాం తండ్రి. అయా అత్తమామ బాధల చేత పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అంతేకాదు కన్నాయన తండ్రి భర్త బాధలు అయా బాధ పెట్టేవారిని కృప చూపించి వారిని మార్చండి తండ్రి. దేవాన్ని మార్చండి, మార్చండి తండ్రి. అంతేకాదు కన్నాయన అయా భార్య సరిలేదని భర్త ఎంతో నలిగిపోతున్నాడు, భర్త సరిలేదని భార్య ఎంతో కుమిలిపోతుంది నాయన తండ్రి. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఫలితం దయచేయండి. వారి ప్రార్థన అక్కర అవసరతల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా తండ్రిని కోల్పోయిన బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి అయా. చిన్న బిడ్డల్ని అయా మరి చిన్న వయసులోనే బిడ్డలు చనిపోతూ ఉన్నారు నాయన. ఆ తల్లిదండ్రులకి అయా మంచి ఆదరణ దయచేయండి నాయన తండ్రి. తండ్రి దేవా మీరు తోడుగా కృప చూపించండి అయా. బిడ్డలను కోల్పోయిన బాధ అయా అంతా ఇంత కాదు కానీ నాయన తండ్రి ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా ఏమైతే మాలో అవిధేతలు ఉన్నాయో వాటన్నిటిని క్షమించండి, క్షమించండి, క్షమించండి నాయన తండ్రి. మా అవిధేతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేలాగా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. దేవా మా విధేతలన్నిటిని క్షమించండి దేవా. ఈ దినమంతా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి దయా ఉంచినందుకు నీకు స్తుతి స్తోత్రాలు నాయన. ఈ దినాన తండ్రి మరి మేము వెళ్ళి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి దేవా. చదువుకునే విషయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉంది అయ్యా. మరలా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మీరే మాతో రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తూ ఈ నా స్తుతి ప్రార్థన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు నేను వ్యక్తిగతంగా ప్రతిదినము నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించగలను. అంతేకాక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.